చేసిన రోజు ఎంత అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసినప్పుడు మనం కూడా అలాగే ఫీల్ అవుతున్నాం, ఫీల్ అవ్వాలి కూడా. జై హింద్ అని అందుకని టీవీ ముందు కూర్చున్న వాళ్ళు అనండి జై హింద్. ఎస్, ఇక్కడ పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు హతం అవటం, పదుల సంఖ్యలో ఉగ్రవాదులు గాయపడటం అనేది జరిగింది. ఈ ఫిగర్ కరెక్ట్ కాదు. పాకిస్తానే 3 చనిపోయారు, 18 మంది గాయపడ్డారని చెప్పిందంటే ఆ సంఖ్య చాలా 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 ఎక్కువగా ఉండొచ్చు. పెద్ద ఎత్తున ఉగ్రవాదులు హతం అవటం, పదుల సంఖ్యలో ఉగ్రవాదులు గాయపడటం అని మా వాళ్ళు రాశారు. కానీ ఇంకా ఫిగర్ రాలా. అఫీషియల్ ఫిగర్ ఇండియన్ ఆర్మీకి తెలుస్తుంది, అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ మనకి ఆ సమాచారం ఇస్తుంది. ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం వెనక బలమైన కారణం ఉంది. భరత్ రెడ్డి గారికి కూడా చాలా క్లారిటీ ఉంది. భారత్ని భరతమాతతో పోలుస్తారు, భారతదేశాన్ని భరతమాతతో పోలుస్తారు. భరతమాత తలగా కశ్మీర్ని భావిస్తారు. అలాంటి కశ్మీర్లో ఉగ్రవాదులు పెహల్గాం దాడికి పాల్పడ్డారు అంటే భరతమాత నుదుటిపై దాడి జరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది. అక్కడ చిందిన భారతీయుల రక్తం ఎర్రటి సింధూరంతో సమానం, నుదుటి తిలకంతో సమానం. అందుకే భారత్ ఈ సింధూరాన్ని గుర్తు చేస్తూ ఈ దాడులకు పాల్పడిందని తెలుస్తోంది. పెహల్గాం దాడి చేసినప్పుడు ఉగ్రవాదులు హిందువులో కాదో తెలుసుకుని హిందువులు మాత్రమే చంపారు అంటే ఇందులో మతపరమైన కోణం ఉంది. అందువల్ల భారత్ ఈ అంశాన్ని కూడా లెక్కలోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది. హిందువులకు సింధూరం పవిత్రమైనది. అందరికీ తెలుసు సింధూరం, నుదుటిని పెట్టే సింధూరం. ఎవరిన అమ్మాయి మనకు లేడీ కనపడితే బొట్టు పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నాం అని చెప్తారు మన ఇళ్లలో. బొట్టు అనేది మహిళలకు అత్యంత పవిత్రమైనది. ఆ సింధూరం మహిళలు సింధూరాన్ని నుదుటిపై పెట్టుకుంటారు. పహల్గాం దాడిలో తమ భర్తలను కోల్పోయిన మహిళలకు సింధూరాన్ని సింబాలిజంగా చూపిస్తూ ఈ దాడి చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోతే భార్యలు బొట్టు పెట్టుకోరు, బొట్టు తీసేస్తారు. భర్త చనిపోయిన రోజు ఆ బొట్టును తుడిచేస్తారు, ఇంకా ఆ తర్వాత పెట్టరు, విధవరాలుగానే కంటిన్యూ అవుతూ ఉంటారు. అందుకని భర్త ప్రాణంతో సమానంగా ఈ సింధూరాన్ని చూస్తారు. ఎందుకంటే భర్త ప్రాణం పోగానే ఆ సింధూరాన్ని తొలగిస్తారు. ఇక్కడ హిందువులపై దాడి అంటే సింధూరుపై దాడి చేసినట్టే. అందుకే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి దాడి చేయడం ద్వారా మృతుల ఆత్మకు శాంతి కలిగించినట్టు అవుతుందని భావిస్తోంది ఇండియన్ ఆర్మీ. అలాగే ట్వీట్ చేసి ఆపరేషన్ సింధూర్ ద్వారా న్యాయం జరిగింది అని చెప్పింది. హిందువుల ఆచారం ప్రకారం ఎవరైనా చనిపోతే దాదాపు 14 రోజుల పాటు చిన్న కర్మ పెద్ద కర్మ వంటి ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. అలా కేంద్ర ప్రభుత్వం 14 రోజులు ఆగి ఆ తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాడులు జరిపించి ఉగ్రవాదులను అంతం చేసింది. భరత్ రెడ్డి గారు, ఈ 14 రోజులు ఫార్ములా కరెక్టేనా? 100% అండి. 14 రోజుల ఫార్ములా కరెక్టే. పుల్వామా జరిగిన తర్వాత కూడా మనం 13 రోజులు ఆగి 14వ రోజు మీదే మనం చేసాం దాడి. అలాగే ఇప్పుడు కూడా మనం సరిగ్గా మన పీరియడ్ ఆఫ్ మార్నింగ్ ఏదైతే ఉంటుందో ఆ 13 రోజులు కూడా మనం ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో, చనిపోయారో వాళ్ళని తలుచుకొని ఆ తర్వాత మనం తీసుకునే యాక్షన్ ఆ పీరియడ్ ఆఫ్ మార్నింగ్ తర్వాత తీసుకున్నాం. దిస్ ఇస్ ద సెకండ్ టైం యాక్చువల్లీ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇంటికి వచ్చి మన పౌరులని, మన దేశభావంలోకి వచ్చి మన పౌరులను ఎప్పుడైతే వీళ్ళు చంపుతారో, ఎప్పుడైతే చనిపోయినప్పుడు మన ఆడబిడ్డలు మమ్మల్ని కూడా చంపండి అంటే పోయి మోదీకి చెప్పుకో అంటే ఇది గ్రాంధిక భాషలో మాట్లాడాలంటే అలా ఉంటుంది. కానీ పోయి మీ అయ్యకి చెప్పుకో చంపేశామని అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. మా అయ్యకి చెప్తే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని బట్టలు ఊడగొట్టి మిమ్మల్ని చంపుతాము అని ఇవాళ ఒక మెసేజింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్. మనం ఇన్ని రోజులు కూడా అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీలో, వాళ్ళ వార్ గేమింగ్ లో మనం ఉరి లాంటి స్ట్రైక్ చేస్తాము, మనం బాలాకోట్ లాంటి స్ట్రైక్ చేస్తాం అనుకున్నారు. కానీ ఫస్ట్ టైం మనం పిఓజేకే ఏరియానే కాకుండా పంజాబ్ రీజన్ లో మనం వాళ్ళని అటాక్ చేయడం జరిగింది. పంజాబ్ రీజన్ వాళ్ళ రిచెస్ట్ రీజన్. పంజాబ్ రీజన్ ఈజ్ వేర్ దేర్ ఎంటైర్ పాపులేషన్ స్టేస్. అండ్ మనకి కావాలంటే మనం యాక్చువల్లీ రక్తటి ఏరులు పారించాలి అనుకుంటే ఈ జరిగిన మిసైల్ అటాక్ ఏడుందో దాని కాన్ఫిగరేషన్ ని కేవలం 2 డిగ్రీలు మార్చితే ఆ క్షిపరులు బహావల్పూర్ లో కాకుండా లాహోర్ లో పడవి. అండ్ యూ కెన్ ఇమాజిన్. సో మనం హెడ్ కౌంట్ కాదు కౌంట్ చేయాల్సింది, ఎంతమందిని మనం చంపాము అనేది మనం లెక్క పెట్టని అవసరం లేదు. చంపదలుచుకుంటే ఇవాళ 1:44 అదే పైన వెళ్ళేవి. అండ్ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ వుడ్ హ్యాపెన్ దేర్. సో వాళ్ళు ఏ రకంగానైతే
మన సివిలియన్స్ పైన అటాక్ చేశారు. మనం అలా చేయకుండా మనం వాళ్ళ కేవలం జిహాదీ ఫ్యాక్టరీస్ పైన అటాక్ చేయడం జరిగింది. అండ్ దట్ షోస్ దట్ వీఆర్ పవర్ఫుల్ అండ్ యెట్ రెస్పాన్సిబుల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన దేశ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది, పాకిస్తాన్ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం చాలా చాలా ఉంది దీని గురించి. ఎస్ అండి, ప్రతీకారం కూడా ఉంటుంది కదా మళ్ళీ పాకిస్తాన్ రిటర్న్ కౌంటర్ అయితే ఉంటుంది కదండి. హలో, ఎస్ సార్, మళ్ళీ కౌంటర్ కూడా ఉంటుంది కదా పాకిస్తాన్ నుంచి. దాన్ని ఫేస్ చేయడానికి భారత దళాలన్నీ కూడా సిద్ధంగానే ఉండి కదా ఇప్పటికీ. తప్పకుండానండి. రైట్ నౌ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అసీం మునీర్ సైకలాజికల్ ప్రొఫైల్ గురించి నేను మాట్లాడాను. అసీం మునీర్ ఇవాళ ఒక ఎస్కేప్ లేని ఒక మూలలో ఆయన ఇరుక్కున్నాడు. అండ్ ఆయన తన మొగతనం నిరూపించుకోవాలంటే తాను ఈ జిహాదీ ఫ్యాక్టరీస్ ఏవైతే పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ కానీ వాళ్ళని ప్రమోట్ చేసిందో, పెంచిందో, వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని చెప్పిందో, వాళ్ళకి ఫండింగ్ ఇస్తామని చెప్పిందో, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారని చెప్పిందో, ఇవాళ ఆ జిహాదీ ఫ్యాక్టరీస్ కూడా అసీం మునీర్ వైపు చూసి ప్రశ్నార్థకంగా చూసే ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. దాని నుంచి బయటపడాలంటే అసీం మునీర్ విల్ టేక్ సమ్ యాక్షన్. హీ విల్ బి అడ్వెంచరస్, హీ విల్ ఎస్కలేట్ దిస్ సిచ్యువేషన్. సో వీ షుడ్ బి రెడీ ఫర్ దాట్. సో ఇవాళ జరిగింది కేవలం ఫస్ట్ మూవ్ మాత్రమే. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ప్రత్యర్థి తప్పకుండా ఒక ప్రతిస్పందన ఇస్తాడు. ఆ ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఎలాంటి ప్రతిస్పందన ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. మనం చేసిన క్షిపణుల దాడికి వాళ్ళు కూడా ప్రతిస్పందనగా క్షిపణుల దాడి చేస్తే మాత్రం మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీ, ఎర్లీ వార్నింగ్ కేపబిలిటీ అండ్ ఇంటర్సెప్షన్ కేపబిలిటీ ఏదో ఉందో అది చాలా చాలా సమర్థమైన సిస్టమ్ మనది. సో మన మిసైల్ దాడి వాళ్ళ మీద ఎంత సక్సెస్ఫుల్ గా ఉందో, వాళ్ళు ప్రతిఘటనగా వాళ్ళు మిసైల్ దాడి చేస్తే మాత్రం వాళ్ళు సక్సెస్ఫుల్ కారు. ఇది మాత్రం నేను మీకు చెప్పగలుగుతాను. ఎస్ సార్, ఇప్పుడు మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాం. ఇంతటితోనే సరిపెడతారా, ఇంకా అటాక్ కంటిన్యూ చేస్తుందండి భారత ప్రభుత్వం? నో, ఐ థింక్ మన ప్రతిస్పందన మన తరఫు నుంచి దీంతో సమసిపోతుందండి. బికాస్ మనకు వాళ్ళ మీద ఒక మెసేజ్ క్రియేట్ చేయాల్సి ఉండే, అండ్ ఆ మెసేజ్ దాని మెసేజింగ్ హెస్ గాన్. సో పాకిస్తాన్ నుంచి ప్రతిస్పందన లేకపోతే మనం దీన్ని ఇంకా ఎస్కలేట్ చేసే అవకాశం తక్కువే. కానీ మన డిమాండ్స్ ఏవైతే ఉంటాయో, దట్ హఫీజ్ సయీద్ లాంటి ఈ జిహాదీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకి ఇవాళ మన చేతికి మళ్ళీ అందియాలి అన్న ఒక డిమాండ్ మాత్రం ఇండియా నుంచి